అన్న నమస్తే. నమస్తే అన్న. ఏం పేరన్నా? అన్న నా పేరు రహీం అన్న. అవునన్న. ఏం చేస్తుంటావు అన్న నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నా అన్న. అవునన్న. అయిపోయి ఎక్కడ ఉండేది ఎక్కడ? అన్న నేను ఉండేది ఇక్కడ బోరాబండ సైడ్. అవునన్న. సో మరి ఉప ఎన్నిక వస్తుంది తెలుసు కదా? అవునన్న తెలుసు అన్న. సో ఎట్లా ఉంది మరి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఫైట్ ఎట్లా ఉండబోతుంది? అన్న ఫైట్ అంటే బాగానే ఉంటుంది అన్న, అంత ఈజీ ఏం కాదు, టఫే ఉంటుంది ఫైట్, కానీ 100% బీఆర్ఎస్ గెలుస్తుందని నమ్మకం ఉంది. 100% అన్న. సో ఎవరు అభ్యర్థి తెలుసా? అన్న అభ్యర్థి మాగంటి సునీత గారు. అవును. సో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ అని చెప్పేసి బీజేపీ దీపక్ రెడ్డి అన్న. సో మరి ఎట్లా ఉంటుంది ఫైట్ ముగ్గురు మధ్యలో? అన్న ముగ్గురు మందాలు అంటే ఇప్పుడు బీజేపీకి అంత ఇది లేదని నాకు అనిపిస్తుంది. బట్ టఫ్ కాంగ్రెస్కి బీఆర్ఎస్కి అంటే ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. అవునన్న. అవునన్నా. అంటే ఇప్పుడు ఇక్కడ మాగంటి గోపీనాథ్ గారు చేసిన పనులు ఏమైనా ఉన్నాయా ఈ జూబ్లీహిల్స్ లో కానీ? అన్న చాలా ఉన్నాయి అన్న, చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. బాగానే ఉన్నది. ఆయన చేసిన పనులు కావచ్చు, అవి ఓట్లు వేపిస్తాయి ఈసారి అంటే సానుభూతి అనేది ఉంటుందా ప్రజల్లో? ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుంది అన్న, ఎందుకు ఉండదు, ఖచ్చితంగా ఉంటుంది. ఆయన పని చేస్తారు కాబట్టి ఖచ్చితంగా పబ్లిక్ అటువైపు ఉండాలని చెప్పేసి మాకు అనిపిస్తుంది అన్న. సో మరి ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎట్లా ఉంది మరి? అంటే 6 గ్యారెంటీలు కావచ్చు, పథకాల విషయంలో ఎట్లా? అన్నింటిలో ఫెయిల్ ఉన్నారన్న. 6 గ్యారెంటీలు చెప్పేసి ఒక బస్ ఇచ్చి ఆ బస్సులో గుణంగా ఆ కోతలు పెట్టి ఆడోళ్ళకు ఫ్రీ అని చెప్పేసి మగవారి దగ్గర డబల్ ఛార్జెస్ వసూలు చేయడం అనేది, రేట్లు పెంచండి అన్న అదని చెప్పేసి. అన్న ప్రజాపాలన ఎక్కడుందన్న? ఇది మొత్తం తుక్కుపట్టిన పాలన ఉంది, ఇది ప్రజాపాలన లేదన్న. అవునన్న. సో మరి ఇప్పుడు అభివృద్ధి అనేది చేస్తున్నారు ఏమన్నా? ఇప్పుడు ఎలక్షన్స్ అనేసరికి ఏ నియోజకవర్గంలో అభివృద్ధి అనేది స్టార్ట్ అవుతుంది కదా అన్న? అభివృద్ధి అనేది ఇప్పుడు రూలింగ్ పార్టీ చేయాలన్న. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే రూలింగ్ పార్టీ ఉంది కాబట్టి కొద్దిగా మా ఎక్స్ఎమ్మెల్యే చనిపోవడం జరిగింది, అట్లాంటప్పుడు జరుగుతలేదు పని. సో మరి ఇక్కడ నవీన్ యాదవ్ ఒకవేళ గెలిస్తే ఎట్లుంటుంది? ఇక్కడ ఏముంటుంది నా మళ్ళీ సేమ్ యాజ్గా ఇక్కడ ఇప్పుడు దగ్గర దగ్గర చాలామంది వాళ్ళే ఎన్నుకోబడ్డారు, వాళ్ళే ఉన్నారు, మరి అట్లనే ఇలానే కుంటుపడుతుందని నేను అనుకుంటున్నాను. అవును. బీజేపీ గెలిస్తే ఎట్లుంటుంది మరి? అన్న బీజేపీ గెలిస్తే ఏముందన్న, సెంట్రల్లో మొత్తం బీజేపీ ఉంది, మరి అక్కడ గుణంగా చూస్తూ ఉన్నారు, మొత్తం రోడ్లు మొత్తం ఖరాబ్ అయిపోయినాయి, అక్కడ విడిచిపెట్టినా అక్కడనే ఉంది అది సమస్యలు. అవును. అవునన్నా. మరి మాగంటి సునీత గారు అయితే నార్మల్గా రాజకీయాల్లో ఇప్పుడే ఎంట్రీ ఇచ్చారు కదా, సో ఎట్లా ఉంటుంది మరి? ఒకవేళ గెలిస్తే చేస్తుంది అంటారా పనులు? సపోర్ట్ చేస్తుందన్న, ఆమెకి తక్కువ అంచనా వేసేది ఏం లేదు, గట్టి క్యాండిడేటే, మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషి అని నేను అనుకుంటున్నాను. కానీ మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు చాలా విధాలుగా మాట్లాడుతున్నారు, కావాలని ఏడిపిస్తున్నారు, సింపతి ఓట్ల కోసం చేస్తారని అంటారు. ఏంది అంటే ఒక ఓటర్గా ఏం చెప్తారు దీనిపై? అన్న వాళ్ళు రాజకీయంగా వాడుకుంటున్నారన్న, రాజకీయం వాళ్ళతో నేర్చుకోవాలా, అర్థమైందా? ఒక ఆడపిల్లని పట్టుకొని మనిషిని పట్టుకొని సింపతి అంటే అన్న ఆ బాధ అనేది ఆమెకే తెలుస్తుంది, ఏ బాధ ఉంది. ఇప్పుడు తన భర్త చనిపోవడం అంటే ఆమె ఎంత కుంగిపోతుందో ఆమెకి ఎరక, వాళ్ళకేం తెలుసు అన్న, రాజకీయాలు చేయడం తప్ప ఇంకేం లేదు. సో అంటే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఉప ఎన్నిక వచ్చింది కాబట్టి అందరిని అడుగుతున్నా, అంటే మళ్ళీ ఎలక్షన్ వస్తే ఎవరు ఏ పార్టీ సీఎం అయితే బాగుంటుంది? ఇప్పుడు ఇంతకుముందు కేసీఆర్ ఉండే, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నాడు, మళ్ళీ ఎవరుంటే బాగుంటుంది? ఆబ్వియస్లీ మళ్ళీ కేసీఆర్ రావాలని చెప్పేసి అందరి గుండెలు ఉందన్న, జనాలు మాట్లాడుకుంటే అదే, దాన్ని బట్టి ఖచ్చితంగా ఇప్పుడు కాకుండా 100% మళ్ళీ 2027-28లో కానీ ఖచ్చితంగా మళ్ళీ సీఎం కేసీఆర్ అవుతాడని అంటాను. సో అంటే ఎందుకంటే కేసీఆర్ 10 ఏళ్ళు రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రం చేసేయాలని మాట్లాడుతున్నారు, నిజమే అంటారు? అన్న అప్పు చేసిండు, ఇప్పుడు ఒక ఇంటి సంసారం నడుస్తుంది, ఎందుకు నడుస్తుంది? అప్పు చేస్తేనే కదా నడిచేది. ఇప్పుడు ఇంత గవర్నమెంట్ నడిపించి ఇప్పుడు ప్రతి ఒక్క డెవలప్మెంట్, ఇప్పుడు హైదరాబాద్లో మీరే చూస్తూ ఉన్నారు, హైదరాబాద్ ఎంత డెవలప్ అయింది, దాంతోపాటు ఊళ్ళల్లో కూడా చాలా డెవలప్మెంట్ అయింది, మీకు తెలిసిన విషయమే. ఊళ్ళల్లో 24 hours కరెంట్ ఉండే, 24 గంటలు కరెంట్ ఉండే, మళ్ళీ వాటర్ కానీ ప్రతి ఒక్క సమస్య తీసిండన్న ఊళ్ళలో, కేసీఆర్ తీసిండు. మళ్ళీ రైతు బంధు అని చెప్పేసి, రైతు బీమా అని చెప్పేసి, కేసీఆర్ కిట్ అని చెప్పేసి, కళ్యాణ లక్ష్మి అని, షాదీ ముబారక్ అని చెప్పేసి, ఆ షాదీ ముబారక్తో పాటు 1,00,000 ఇస్తా అని చెప్పేసి తులం బంగారం అని చెప్పిండు. ఆ తులం బంగారం కాంగ్రెస్ అదంతా ఫెయిల్ అయిపోయిందన్న, ఎవరు నమ్మరు, జనాలు నమ్మరు. ఎంత మెజారిటీ రావచ్చు అనుకుంటున్నారు అన్న? నేను అనుకుంటున్నా, సాధారణంగా నేను అనుకుంటున్నా ఒక 20 నుండి 25 వేల మెజార్టీ ఖచ్చితంగా రాబోతుందని నేను నమ్ముతున్నాను అన్న, ఈ జూబ్లీహిల్స్లో ఖచ్చితంగా. ఓకే, థ్యాంక్ యూ అన్న.